సార్ నమస్తే అండి. గూగుల్ డేటా సెంటర్ ఒకప్పుడు దాన్ని గోడౌన్ అన్నాళ్ళు, ఈ రోజు మేమే తెచ్చామని చెప్పి చెబుతున్నారు. అసలు ఏంటంటారు? అసలు గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఎలాంటి మార్పు జరగబోతుంది అంటారా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో? ఇందులో పెను మార్పులు టెక్నాలజీ యుగంలో గూగుల్ డేటా సెంటర్ రావడం అంటే ఇండియాలోనే ఫస్ట్ టైం వస్తుంది. అది ఆ గూగుల్ డేటా సెంటర్ బ్రహ్మాండంగా ఉంది. వైజాగ్ డెవలప్మెంట్ అసలు అద్భుతంగా ఉంటుంది. జస్ట్ కంపీటింగ్ విత్ హైదరాబాద్. నేను అనుకోవటం రేవంత్ రెడ్డి కూడా దాన్ని ఫేస్ చేయడం కోసమే ఫ్యూచర్ సిటీ అని అంటున్నాడు. తప్పులేదు, ఇప్పుడు పోటీ పడి డెవలప్ చేసుకోవాలి కదా. బట్ గూగుల్ డేటా సెంటర్ అనేది వైజాగ్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఒక వరం. వాళ్ళు ఏదో అంటే వాళ్ళు అన్నీ అంటాడు. బంగాళాఖాతం నేను తెచ్చానంటాడు, లేకపోతే కృష్ణానది నేను తెచ్చానంటాడు. ఇవన్నీ ఇకిలి మాటలు. డోంట్ కేర్. అంటే అసలు అలాంటి డేటా సెంటర్ ఏదైతే కనుక అమెరికా బయట అతిపెద్ద ఏదైతే గూగుల్ పెట్టుబడి ఉందో అది ఆంధ్రప్రదేశ్కి రావడం, దానికి ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఆ స్థలం కేటాయించకూడదని చెప్పి వైసీపీ నాయకులే కోర్టుకు వెళ్ళడం, ఇప్పుడు మళ్ళీ ఆ క్రెడిట్ వాళ్ళు తీసుకోవాలని చూడటం, మేము తెచ్చామని చూడటం ఎలా చూడాలంటారు? అసలు వీళ్ళ విభిన్న మనస్తత్వాన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూస్తే విభిన్న మనస్తత్వాలే అయ్యి ముందే వద్దంటారు, తర్వాత వచ్చిన తర్వాతనే నేను తెచ్చానంటారు. ఇవన్నీ గత 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం కదా. అవి వాల్యూ పోయింది, క్రెడిబిలిటీ పోయింది. అసలు వాళ్ళు ఏదంటే వాళ్ళ క్యాడర్ ఏదో ఆహా ఊహ అనిపించుకోవడం కోసం ఆ 10 మంది నిలబెట్టు కోసం చేయడం తప్పితే పబ్లిక్ అంతా అర్థమైంది. వీళ్ళు అంతా డిఫరెంట్ ఒపీనియన్స్. ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, మళ్ళీ తర్వాతనేమో ఏదేది మావిగానో ఏదో అంటారు, రేపు పొద్దున ఇంకోటి ఏదో అంటారు. మావిగానే ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఒక స్టాండ్ లేదు అనేది ఈవెన్ వాళ్ళ పార్టీ క్యాడర్ కూడా అర్థమైపోయింది. సో ఎక్కడా కూడా ఏ పాలసీలో కూడా వాళ్ళు మాట్లాడే మాటలకు సపోర్ట్ చేసే పరిస్థితి ఆ పార్టీలోనే లేదు. అంటే ఇక్కడ అతి పెద్ద పెట్టుబడికి దాదాపు స్థలం ఎకరం రూపాయి కాడికి ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానాకి అంత రాయితీలు ఇచ్చే పరిస్థితి లేదు కదా. ఎందుకు ఇస్తున్నారు అంత రాయితీలు? ఎవరి కోసం? దాంట్లో దోపిడీ చేసుకోవడానికా మీరు అనే మాట కూడా అంటున్నారు కదా సార్. పరిస్థితి లేదు కాబట్టే ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఎగబడుతున్నారా? ఇక్కడ ఇండియాలో ఉన్న ఇన్ని స్టేట్లు వదిలేసి మన విడిపోయిన రాష్ట్రానికే గూగుల్ వాళ్ళు వచ్చారంటే, రప్పించారంటే అది వీళ్ళ గొప్పతనం. అట్లాంటి ఇన్సెంటివ్స్ ఏదైనా పెట్టి రమ్మంటే వచ్చారు. లేకపోతే గూగుల్ డేటా కావాలంటే వాళ్ళు అవసరమైతే ఊరికి కాదు, ఇంకా ఎదురు డబ్బులు ఇచ్చి పెట్టే కంట్రీస్ ఉంటాయి, వెళ్తే స్టేట్లు ఉంటాయి. కర్ణాటక ఉంది, ఇవన్నీ వదిలేసి వచ్చారంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అతను అప్రోచ్, అతను మేనేజ్మెంటు, అతను లైసెన్సింగ్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఏ ఇన్సెంటివ్స్ లేకపోతే ఎట్లా వస్తారు? కాంపిటీషన్లో నువ్వు వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే నువ్వు షుడ్ గివ్ ఆఫర్స్. రేపు పొద్దున అదే వాళ్ళే సంపాదించి పెడతారు. స్టేట్ డెవలప్ కావడానికి కారణం రేపు పొద్దున ట్యాక్స్లు కట్టడానికి కారణం ఎంప్లాయ్మెంట్కి ఇవన్నీ వస్తాయి. అక్కడేదో గొట్టం ఒక 99 రూపాయగా 99 పైసలకు ఇచ్చింది, 90 రూపాయలకి ఇచ్చారని అంటున్నారు. కానీ రేపు పొద్దున ఎన్ని కోట్ల ఆదాయం స్టేట్కి వస్తుంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది? అది ఇప్పుడు అది గవర్నమెంట్ అనేది వ్యాపారం కాదు కదా. ప్రజలకి మన స్టేట్కి అభివృద్ధి చెందడానికి కావాలి, ఉద్యోగాలు కావాలి, ట్యాక్స్లు కావాలి, అభివృద్ధి చెందాలనేది. అది చేయాలంటే ఇవన్నీ లేకపోతే ఎలా వస్తారు వాళ్ళు, ఎలా డెవలప్ అవుతుంది? సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక అభివృద్ధి మొత్తం వైజాగ్ కేంద్రంగానే జరుగుతుంది, మిగతా జిల్లాలని విస్మరిస్తున్నారు అనే ఒక మాట మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నారు. రీసెంట్గా చూస్తే కనుక రాయలసీమ మేధావుల ఫోరం అధ్యక్షుడు కూడా అదే మాట అంటున్నారు. ఆ ఉత్తరాంధ్రను డెవలప్ చేస్తున్నారు కానీ మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు అనే మాట కూడా అంటున్నారు. ఎలా చూడాలంటారు? ఇక్కడ అమరావతిలో కూడా ఐటీ కంపెనీలు ఏం తీసుకురాకుండా మొత్తం తీసుకెళ్లి వైజాగ్కే కేంద్రీకృతం చేస్తున్నారు అనే మాట కూడా అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మరి ఈ మేధావుల ఫోరం అంతా వైజాగ్ క్యాపిటల్ అన్నప్పుడు ఏం చేశారు? ఆ మేధావులేగా ఇప్పుడు మాకు ఉత్తరాంధ్ర అంటది. ఉత్తరాంధ్ర వైజాగ్ క్యాపిటల్, అంత డెవలప్ అయిన సిటీ, ఇక్కడ డబ్బులు దండగా అది ఇదని మాట్లాడారు కదా. అప్పుడు మరి వైజాగ్ క్యాపిటల్ కావాలి. అప్పుడు అందరూ అనుకున్నాం ఇప్పుడు కడప నుంచో అనంతపురం నుంచో రావాలంటే 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు ఉంటుంది అని చెప్పి అనుకున్నాం మనం అంతా. అనుకున్నప్పుడు అట్లా ఎందుకు సపోర్ట్ చేశారు? ఏమి లేదండి. ఇట్స్ చీప్ పాలిటిక్స్. ఏదో ఒకటి జనంలో పబ్లిక్లో ఒకటి క్రియేట్ చేసేసి, ఒక డిఫరెంట్ ఒపీనియన్ క్రియేట్ చేసేసి ఏదో ఇబ్బంది పెట్టడం, ఆలోచన విధానం లేకుండా
కన్ఫ్యూజ్ చేయటం అనమాట. అది ఏదో జరిగిపోతుంది, ఏదో అన్యాయం జరిగిపోతుంది అని వాళ్ళకి ఇష్టం లేనప్పుడు. అంటే ఇప్పుడు ఈ ఎకానమీకి ఎలాంటి బూస్ట్ వచ్చే అవకాశం ఉందంటారు? యాజ్ ఎ సీఏకి చెప్పండి. ఇప్పుడు ఈ పెట్టుబడులు రిలయన్స్ వాళ్ళు కూడా దీంట్లో 1.7 GHz తోటి వాళ్ళు ఒక డేటా సెంటర్ పెడతామని చెప్పి వాళ్ళు ముందరకు రావటం ఎలా చూడాలంటే ఈ పెట్టుబడుల వల్ల రాష్ట్రానికి ఎకానమీ బూస్ట్ ఎలా రాబోతుంది అనుకోవచ్చు అంటారు? ఎకానమీ బూస్ట్ రెండే. ఇవాళ కావాల్సింది ఎంప్లాయ్మెంట్. మన వాళ్ళు అమెరికా పోతున్నారు, అమెరికా పోవడం కూడా ఆగిపోయే పరిస్థితులు వచ్చేస్తున్నాయి, ఉన్నోళ్ళే వచ్చే పరిస్థితి వస్తుంది. అలాగే నీకు ట్యాక్సెస్ కావాలి. ఇప్పుడు ఏ అభివృద్ధి చెందాలన్నా, ఏ పెన్షన్స్ ఇవ్వాలన్నా, పేద ప్రజలకు ఏం చేయాలన్నా కానీ డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే సంపద పెరగాలి, ట్యాక్స్ కలెక్షన్స్ పెరగాలి. ఈ రెండు పెరుగుతాయి వీటి మూలంగా. ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ వెళితే కాసుపాళ్ళ కల్చర్ అక్కడ మీకు ఇండియా ఫారినర్సే కాదు, ఇండియాలో అన్ని రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్, బెంగళూరులో సెటిల్ అవుతున్నారు, వస్తున్నారు. అట్లనే వైజాగ్ వస్తారు, డెవలప్ అవుతుంది. వచ్చిన డబ్బులు వైజాగ్లోనే ఖర్చు పెట్టరుగా. ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, రిఫార్మ్స్ కానీ, లేకపోతే ఇంకోటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, డెవలప్మెంట్ కానీ స్ప్రెడ్ అవుతుంది. పైగా ఇప్పుడు ఏదంటే చంద్రబాబు నాయుడు అన్నీ ఇప్పుడు ఆ కర్నూలు అట్లాగే డెవలప్ అవుతుంది. తర్వాత తిరుపతి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఓ పక్కన అన్ని ఏరియాస్ డెవలప్మెంట్ స్ప్రెడ్ చేస్తున్నారు కదా. లేదు, అమరావతిని విస్మరిస్తుంది కూటమి ప్రభుత్వం అనేది కొంతమంది చెప్తున్న మాట. అది నిజమే అనుకోవాలంటారా? విస్మరించేది ఏమో జరుగుతానే వర్క్లు. అంటే ఒక్కసారే సింగపూర్ దేవచ్చ బొమ్మ తెచ్చాడు పెట్టాలన్నా ఏంటి, డెవలప్మెంట్ జరుగుతున్నాయి. అప్పుడు అక్కడ మధ్యలో 5 years ఏమీ లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు వర్క్లు స్టార్ట్ అయింది. గవర్నమెంట్ కూడా బాగా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది, జరుగుతూ ఉన్నాయి. ఇదిగో ఈరోజు బసవతారం క్యాన్సర్ యూనిట్ కన్స్ట్రక్షన్ మొదలు కాబోతుంది. అది నేను ఇవాళ పేపర్ చూడండి, ఎప్పుడో శంకుస్థాపన అయింది కదా అనుకున్నాను. చూడండి ఎట్లా ఉంటాయండి హర్డిల్స్. మీకు గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అంతా కావాలన్నా కానీ అప్రూవల్స్ వచ్చేసరికి బోళ్ళ టైం పడుతుంది. ఎందుకు ఎన్నాళ్ళు ఆగింది అనుకున్నాను నేను. వాళ్ళు అక్కడ జరిగింది ఏంటంటే గవర్నమెంట్ అంతా చేస్తున్నా కానీ ఆ అప్రూవల్ రావాలని బోళ్ళ టైం పడుతుంది. ఇప్పుడు శంకరాబాద్ బ్రిడ్జి గురించి కూడా ఒక మాట చెప్తాను. బ్రిడ్జి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే, చంద్రశేఖర్ బ్రహ్మాండంగా వర్క్ చేస్తా ఉన్నాడు. ఎందుకు లేట్ అయిందంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, రైల్వే డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ సంతకాలు పెట్టి అప్రూవల్స్ ఇవ్వాలి. ఒక రైలు కదలాలంటే 10 మంది సంతకాలు పెట్టాలట. ఇది గవర్నమెంట్ అండి, మన ఇండివిజువల్ కాదు. నిమ్మ గబ్బగా కొబ్బరికాయ కొడితే చేయడానికి ఈ లైసెన్స్ కానీ అప్రూవల్ కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందుకని జరుగుతుంది డిలే. అంటే చాలా ఫాస్ట్ ప్రస్తుత పరిస్థితుల్లో డెవలప్మెంట్ బాగా ఫాస్ట్గానే జరుగుతుంది. డెఫినెట్గా కంపెనీస్ అనేది తీసుకురాకుండా ఇక్కడ ఉద్యోగ కల్పన లేకుండా చేస్తే ఉపయోగం ఏంటి రాజధాని ఉండే అనే మాట కూడా అంటున్నారు సార్. మరి కొంతమంది దానికి ఏం చెప్తారు? ఉద్యోగ కల్పన అంటే క్వాంటమ్ కంప్యూటింగే ఉద్యోగం క్రియేట్ చేస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కొత్త కాన్సెప్ట్ కదా. ఇప్పుడు హైదరాబాద్ ఎంత డెవలప్ అయినా, ఎంత పెద్ద సిటీ అయినా కానీ హైటెక్ సిటీ వచ్చిన తర్వాతనే డెవలప్ అయింది. ఇప్పుడు ఫస్ట్ హైదరాబాద్, వైజాగ్ డెవలప్ అయింది కాబట్టి కొన్ని అక్కడ వనరులన్నీ చేస్తున్నారు. నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అనేది వరల్డ్ వైడ్ కాన్సెప్ట్. ఇప్పుడు అది వచ్చిందంటే ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది, బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఈ సెక్రటేరియట్లు కట్టడం మూలంగా, ఇంకోటి కట్టడం మూలంగా ఊరికే వసతులు ఉంటాయి కానీ మీకు ఎక్కువ డెవలప్ కావాలంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావాలి. క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల అది వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. సార్ ఓవరాల్ గా చూస్తే కనుక ఈ పెట్టుబడులు ఈ విషయం నడుస్తూనే ఉండగానే డీజిల్ పెట్రోల్ ప్రభుత్వం విఫలమైంది దీంట్లో అనేది ప్రధానంగా వస్తున్న ప్రతిపక్షాలు ధర్నాలు చేయటం. నిన్న కూడా ధర్నాలు చేసిన పరిస్థితి చూసాం మనం. ఎలా చూడాలంటారు వీటన్నిటి? అన్ని ప్రభుత్వాలు విఫలమైనవి. మరి ఇప్పుడు తెలంగాణలో కూడా దొరకట్లేదంటగా, లేదు మరి మిగతా నార్త్లో కూడా దొరకట్లేదంటగా. అక్కడాడో సంధిలో హర్మూజ్ మూసేసి ట్యాంకులు రాకపోతే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, మోదీ ఏం చేస్తాడు, ఏం చేస్తాడు వాడు. అసలు ఇప్పుడైతే మొత్తం రాకుండా, బయటకు రాకుండా మొత్తం అక్కడ ఇదైపోయింది. చివరి ఇరాన్ అయిపోయే పరిస్థితి వస్తుందన్నమాట. ఆ ట్యాంకుల నిండా నిండిపోయిందండి. చివరికి అంతా పొల్యూట్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ యుద్ధం తప్పు ఉప్పుల తర్వాత సంగతి. దాని మూలంగా వరల్డ్ వైడ్గా జరుగుతుంది. కానీ డీజిల్ పెట్రోల్కి గవర్నమెంట్ ఎంతవరకు అయితే అన్ని గవర్నమెంట్లు అనాలిగా. ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు గారు తన దోపిడీ కోసం మాత్రమే ఇక్కడ బ్లాక్ చేస్తున్నారు అనే మాట మరి వైసీపీ నాయకులు అంటున్నాం. డీజిల్ ఏమైనా ఆయన తాగుతాడా, లేదా పెట్రోల్ తాగుతాడా? డబ్బులు ఐఓసీ వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర సప్లై చేస్తే వాళ్ళు ఇస్తారు. అట్లా దానిలో దోపిడీ ఏముంటుంది? కోట్ల దోపిడీకి స్కెచ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు దీంట్లో అంటున్నారు. మరి ఇప్పుడు వల్గర్ ఫెలోస్, చీప్ వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు.
వాటన్నిటికీ మనం సమాధానం చెప్పడం, ఆలోచన సమాధానం చెప్పడం వేస్ట్. ఎక్కడ వేర్ ఇస్ ద లాజిక్? ఆ లాజిక్ మీరు ఏదో జనం అనుకుంటే వాళ్ళు అనుకుంటారు, అడుగుతారు, అక్కడ ఏముంది లాజిక్ చెప్పమనండి.